అందరికీ నమస్తే అండి. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు అని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఈరోజు జస్ట్ ఇందాకే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని 7 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. మేబీ ఇది రాజ్యాంగం వచ్చిన తర్వాత మన స్వతంత్ర భారతదేశంలో ఇది కూడా ఒక రకమైన సంస్కరణకు దోహదం చేసే తీర్పు అనుకోవచ్చు. సో ఇదేంటి దీనివలన? సో నేను బేసిక్గా నాకు అర్థమైనంత వరకు చెప్పి, అలాగే దీని మీద అసలు ఈ చరిత్ర ఏంటి, ఈ సుప్రీంకోర్టుకి ఎప్పుడు పిటిషన్ వెళ్ళింది, ఈ ఓవరాల్ హిస్టరీ ఏంటి అనేది ఒకసారి చెప్తా, వేరే దానిలో వచ్చిన ఆర్టికల్. సో నాకు తెలిసి ఏంటంటే చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఎస్సీ పాపులేషన్ ఉంది. ఎస్సీ పాపులేషన్లో మాదిగా ఉన్నారు కదా, ఎస్సీల్లో, దళితుల్లో. ఇప్పుడు ఎస్సీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఎస్సీల్లో మాలా కంటే మాదిగ పాపులేషన్ దాదాపుగా 8-9 లక్షలు ఎక్కువ. అంటే ఎంఎల్ కంటే ఎండి పాపులేషను ఒక 8 లేదా 9 లక్షలు ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఖచ్చితమైన లెక్క 7,20,000 ఎక్కువ. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. కానీ రిజర్వేషన్లకు వచ్చేసరికి మాత్రం ఇద్దరికి ఈక్వల్గా ఉంటున్నాయి. అర్థమైంది కదా? సో దీనివలన కొంతమేరకు మేము నష్టపోతున్నాము. సో ఎస్సీలను అందరినీ కూడా ఒకే కోటా కింద ఉండడం వలన మేము నష్టపోతున్నాము. కాబట్టి బీసీల్లో ఎలాగైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా ఉన్నాయో ఎస్సీల్లో కూడా వర్గీకరణ చేయండి. 5 ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడి అట్లా వర్గీకరణ చేయండి అని డిమాండ్ ఉండడంతో దానికి ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది. సో దీని మీద మందకృష్ణ మాదిగ గారు రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. సో ఇది హిస్టరీ ఒకసారి ఏంటి అనేది నేను ఒకసారి చెప్తే, మీకు 2004లో ఆల్రెడీ దీని మీద 5 సభ్యులు ఉన్న ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఈరోజు ధర్మాసనం పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఒక తీర్పు ఇచ్చింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తోంది. అందుకే 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం అని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా 6 న్యాయమూర్తులు తీర్పు చెప్పగా, జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. మొత్తం 7 సభ్యులుంటే 6 వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తే ఒక్క త్రివేది గారు మాత్రం వ్యతిరేకించారు. ఇంతకీ ఈ వివాదం ఏంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లో 50% వాల్మీకి, మజాహబీ, సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఒక తీర్పు ఇచ్చింది. ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హర్యానా తమకు ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీన్ని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ రిజర్వ్ చేసిన తీర్పుని ఈరోజు కీలకమైన తీర్పు వెల్లడించింది. సో ఈ తీర్పు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు స్వాగతిస్తున్నాయి. సో ఆ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.